એવું નહીં રખા રેપરા తప్పదు. నేను తీసుకోకపోతే తిరిగి వెళ్ళను అన్నటువంటి సంఘటన నీకు తెలుసు ప్రభు. ఇవ్వడం కరెక్ట్. నీకు ఒకటి తెలుసా, దానం ఇవ్వడానికి ఒక తాత ఉండే మన భారతదేశంలో ఈ గడ్డ కొట్టినటువంటి వాడు. అతనికి గుణాలు గొప్పవి ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఏమేమి గుణాలు ఉన్నాయి దేవుడి దగ్గర? ఐక, యశ్, శ్రీ, ఔదార్య, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య. ఈ 6 గుణాలు దేవుడి దగ్గర ఉన్నాయి. అందులో దానం ఇవ్వడానికి దాత అంటే నువ్వే ఉన్నావు దేవుడు. కానీ ఆ ఒక గుణం నువ్వు కర్ణుడి చేతులు ఇచ్చిన తర్వాత మరో కర్ణుడు ఎంత గొప్ప దానకర్త తెలుసా? పొద్దున గడ్డం చేయడానికి కర్ణుడు కూర్చున్నప్పుడు ఒక యాచకుడు దగ్గరకు వచ్చి అన్నాడు, రాజా ఆ బిడ్డ పెళ్లి ఉంది, ఏదో కొంత ధనం ఇస్తే బాగుండే అన్నప్పుడు ఎడమ చేతిలో గడ్డం చేయడానికి, గడ్డం తడపడానికి నీళ్ళతో నిండినటువంటి ఒక గిన్నె ఉండేది. అది బంగారపు గిన్నె ఉండేది. ఆ గిన్నెలో నీళ్ళు ఒలకపోసి ఇది తీసుకుపో. ఎవరైతే గడ్డం చేస్తున్నారో